వచ్చిందని చెప్పి ప్రకటించారు. అది ఎక్కడికి పోదు, అది కూడా వస్తుంది. సునీత చెప్పినట్టు వాసలమరి లాంటివి మన ఉమ్మడి నల్గొండ జిల్లాలో దాదాపు 30 గ్రామాలలో ఉన్నవి. ఒక వాసలమరి కాదు, అన్నింటిలో కేసులు వేస్తున్నాం. ప్రతి దాంట్లో కూడా మళ్ళీ ఆ 30 మంది మన వాళ్ళకి గెలిచి వస్తారు. రాఘవపూర్తో సహా, వాసాలమరి రాఘవపూర్తో సహా 30కి 30 మంది మన వాళ్ళకి గెలుస్తారు. ఇప్పుడు కూడా కోర్టులు ఇంత ముందులాగా లేదు, తొందరగానే చేస్తున్నారు. సంవత్సరంలో చేస్తున్నారు. సంవత్సరంలో మళ్ళీ ఆ 30 మంది కూడా మళ్ళీ ప్రమాణ స్వీకారం చేస్తారు. తప్పకుండా ఎట్టి పరిస్థితి కూడా వదిలేదు లేదు. ఇవాళ పోలీసులు, కాంగ్రెస్ అధికారులు అందరూ ఒకటైతేనే కొట్లాడినాం, లెక్క పెట్టకుండా పోయినాం. ఇక రేపు వదిలిపెడతామా? కోర్టులను వదిలిపెడతామా? ఎవరిని కూడా వదిలిపెట్టేది లేదు. ప్రత్యేకించి పోలీసులు మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్ కంటే కూడా మండల ఎస్ఐలు పనిచేస్తున్నారు. బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుల కంటే ఎక్కువ వారు సిఐడిఎస్పీలు పనిచేస్తున్నారు. ఇక ఎస్పీలు ఆ స్థాయి అధికారులను మన ఫోన్లు ఎత్తడానికి భయపడుతున్నారు. ఫోన్లు ఎత్తితే సమాధానం చెప్పడానికి లేదు వాళ్ళ కాడ. ఒకప్పుడు మనం అధికారంలో ఉన్నాడు కేసీఆర్ గారు ఒకటే చెప్పిండు, మనకు గ్రామాలలో ఘర్షణలు కానియొద్దు, పోలీసులు వాడే అవసరం మనకు అసలే రావద్దు, గ్రామాలు శాంతియుతంగా ఉంటేనే అభివృద్ధి జరుగుతుంది, అభివృద్ధి మీద చర్చ జరుగుతుంది, లేదా కొట్లాటలు ఉంటే నాశనం అవుతుంది. ప్రత్యేకించి మీ ఉమ్మడి నల్గొండ జిల్లా 60 ఏళ్లుగా తన్నుకొని చచ్చారు. ఏ ఊరి పోయినా 4 గోడీలు ఎదురైతే తప్ప అభివృద్ధి కార్యక్రమాలు అసలు అడ్రస్ కనపడవు. ఏ పరిస్థితిలో మీరు జరగనియొద్దని చెప్తే సార్ చెప్పిన పద్ధతుల్లో ఎక్కడ కూడా ఒక చిన్న చెంపదెబ్బ కొట్టని ఒక పోలీస్ కేసు పెట్టలేము మనం. 10 ఏళ్లలో ఒక్కటంటే ఒక రాజకీయ కేసు నమోదు చేయలేము మనం ఎన్నడూ కూడా. కానీ ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలుగా చేస్తున్న పని ఒకే డిపార్ట్మెంట్ పనిచేస్తుంది, అది పోలీస్ డిపార్ట్మెంట్. మన ప్రభుత్వంలో అసలు ఏం పనిలేని డిపార్ట్మెంట్ అంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఉండే. వాళ్ళు కూడా ఉత్తర ఖాళీ ఎందుకు ఉండనియాలని సారు వాళ్ళతో కూడా చెక్కి వచ్చే కార్యక్రమం చేయించండు. పోలీస్ డిపార్ట్మెంట్ తో కూడా మీరు కూడా ఈ పని చేయదు, ఎవరిని కొట్టే పని లేదు మా ప్రభుత్వంలో అని చెప్పి. కానీ ఇవాళ మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి ఏమో వాటాలు పంచుకునే పనిలో ఉన్నారు, బిజీగా ఉన్నారు. ఎవరైనా ఎదురు తిరిగితే సోషల్ మీడియాలో ఏదైనా పెడితే మాట్లాడితే ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు పెట్టి జైలు పంపే పనిలో పోలీసులు బిజీగా ఉన్నారు. ఈ రెండే పనిచేస్తున్నది తప్ప ఇంకొకటి ఇప్పుడు కూడా పనిచేస్తున్నది ఈ రాష్ట్రంలో. అయినా సరే చాలా మంది మొన్నటిదాకా కొంకణాలు కొట్టిండు. వాడు ఎక్కడ పోయినా మాట్లాడితే కేసీఆర్ లేడు, కేసీఆర్ లేడన్నలోనే కేసీఆర్ ఉండన్న విషయాన్ని వాడే గుర్తిస్తున్నాడు, వాడే చెప్తున్నాడు. యాడికి పోయినా సరే, ఏ పండుగ పోని, ఏ పెళ్లికి పోని, ఏ ఫంక్షన్ పోని, ఏ కార్యక్రమానికి పోని, స్కూల్ పిల్లల కాడికి పోయి కూడా కేసీఆర్ మీద, కేటీఆర్ మీద ఏడిపోయి, ముసలి దగ్గర పోతే కేటీఆర్ మీద, కేసీఆర్ మీద ఏడిపోయి, ఆఖరికి వాళ్ళ పార్టీ బీజేపీ వ్యతిరేకంగా ర్యాలీ చేయరా, రాజభవన్ పోరా అంటే ఆడిపోయి కూడా మళ్ళీ అక్కడ మొదలుపెట్టి అవకాశం లాగా మళ్ళీ కిందికి వచ్చేవరకే కేసీఆర్ లేడు అని వాడేది మాటలు అంటున్నాడు. అరే ఉన్నాడు రా బిడ్డ, ప్రతి ఊర్లో ఉన్నాడు కేసీఆర్, ప్రతి హృదయంలో ఉన్నాడు కేసీఆర్ అని చెప్పి చూపించిన ఎన్నికలు దానికి అద్భుతంగా బ్రహ్మాండమైన సైనికుల్లాగా ఎదురొడ్డి పోరాడి ఫలితాలు సాధించిన మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ, తప్పకుండా రాబోయే ఎన్నికలు ఏదైతున్నాయో అందులో తిరిగే ఉండదు. ఇవాళకి అర్థమైపోయింది, పోలీసులకు కావచ్చు, పై అధికారులకు కావచ్చు, సెక్రటేరియట్ లో ఉన్న అధికారులకు కూడా అర్థమైంది. ఇక కేసీఆర్ ప్రబంధనాన్ని ఆపలేము, ఎక్కువ రోజులు ఈయన ఉండడు, వచ్చేది తప్పకుండా కేసీఆరే, మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం వస్తుంది, మన పని అవుతుందన్న భయం వాళ్ళకు కూడా మొదలైంది. కాబట్టి రేపు వచ్చే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో కూడా నిన్న మనం చేసినట్టు చేయరని ఆశిస్తా ఉన్నా. సుంట చెప్పినట్టు, కిషోర్ చెప్పినట్టు పిక్కుబుక్కులు అవుతున్నాయని సంగతి వాళ్ళకు కూడా తెలుసు. ఇప్పుడు చదువుకుంటారు, రేపటి నుంచే మీరు చూడండి, పోలీసు వాళ్ళ పద్ధతే మారుతుంది, మిమ్మల్ని పలకరిస్తుంటారు, వాడు ఎస్ఐ గారు మీకు ఫోన్ చేస్తుంటాడు, తప్పకుండా మీ సర్పంచ్లకు ఫోన్ చేస్తుంటాడు. ఇప్పుడు దాకా తప్పు చేసినాడు కూడా దానికి వస్తారు, ఏం సందేహం లేదు. మనం ఇదే పట్టుదలతోని ఇంకా ముందుకు పోదామని చెప్పి తెలియజేస్తూ, మరి మేము అడగగానే కొత్తగా గెలిచిన సర్పంచ్లను మీరు అభినందించాలి అని చెప్పి చెప్తే, తప్పకుండా జిల్లాగా మాకు అవకాశం ఇవ్వాలి అని చెప్తే, మొట్టమొదట మన యాదాద్రి భువనగిరి జిల్లాకు ఒప్పుకొని ఇక్కడికి వచ్చినందుకు పెద్దలు కేటీఆర్ గారికి నేను ఈ జిల్లా తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి వారు నిజమే సొంత చెప్పినట్టు పెళ్లి రోజు అయినప్పుడు కూడా దాన్ని వదులుకొని ఇంటికాడ వాళ్ళకి చెప్పి సంబంధించి సాయంత్రం వస్తా అని చెప్పి ఇక్కడికి వచ్చి మన వాళ్ళని అభినందించడానికి వచ్చినందుకు
వారికి పెళ్లి రోజు శుభాకాంక్షలతో పాటు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. జై తెలంగాణ, జై కేసీఆర్.